ఎగ్జామ్ కి ప్రిపేర్ కావడంలో ఆమె నాకు సాయం చేసింది. వంట చేయడంలో నేను ఆమెకు సాయం చేశాను. నేను మీకు ఇంగ్లీష్ మాట్లాడడంలో సాయం చేస్తాను. ఈ మెథడ్ వచ్చేసి మీకు ఈజీగా అర్థం చేసుకునేలా సాయం చేస్తుంది. ఇలాంటి ఒక పని, హెల్ప్ సంబడి డూ సంథింగ్, ఒక పని విషయంలో ఒకరికి సాయం చేయడం అనేది ఇంగ్లీష్ లో చాలా కంఫర్టబుల్ గా ఎలా మాట్లాడాలి అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఇంత కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ మళ్ళీ మిస్ కాకుండా చూడాలి అంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, వెల్ గైస్, ఇలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ప్రతిరోజు డే 1 నుండే ప్రాక్టీస్ చేస్తూ 60 days లో ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అయిపోండి. ఓకే, లెట్ మీ డైవ్ ఇన్ టు ద టాపిక్. వెల్ గైస్, ఇక్కడ మన ఈ రోజు టాపిక్ ఏంటంటే ఒక పని చేయడంలో ఒకరికి సాయం చేయడం. ఓకే, అది నేను ఏం చేసిన అంటే ఒక సెంటెన్సెస్ ని స్ప్లిట్ చేసిన, చిన్న సెంటెన్సెస్ చేసి వాటిని మళ్ళీ నేను లింక్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ఈజీలీ. అని చెప్తున్నా, అంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇది మీకు సాయం చేస్తుంది అని. ఓకే గైస్, సో లెట్ మీ బిగిన్ విత్ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1. She helped me. I cleaned the room. She helped me. I cleaned the room. ఇక్కడ ఏంటి, రెండు సెంటెన్సెస్ కూడా సింపుల్ పాస్ట్ లోనే ఉన్నాయి. అప్పుడు ఏంటి అంటే నేను రూమ్ క్లీన్ చేశాను, ఆమె నాకు హెల్ప్ చేసింది. 2 sentences are in simple past tense which talks about actually the completed actions in the past, right? ఇక్కడ ఏంటి, రెండు కూడా గతంలో జరిగిన విషయాల గురించే చెప్తాయి. అలాంటప్పుడు మనం ఇక్కడ ఈ విధంగా చెప్తాం. వర్బ్ నెంబర్ 2 ఉంటుంది డైరెక్ట్ గా. She helped me అంటే ఆమె నాకు హెల్ప్ చేసింది. I cleaned the room, నేను రూమ్ క్లీన్ చేశాను. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే రూమ్ క్లీన్ చేయడంలో ఆమె నాకు హెల్ప్ చేసింది అని చెప్తున్నా. అప్పుడు సింపుల్ గా నేను ఏం చేస్తాను, she helped me అలాగే ఉంటుంది, క్లీన్ ద రూమ్. ఇదేమైపోతుంది, క్లీన్ ద రూమ్ గా చేంజ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి అంటే she helped me clean the room అంటే రూమ్ క్లీన్ చేయడంలో నాకు ఆమె సాయం చేసింది అని. ఓకేనా, ఇక్కడ పాస్ట్ ఉంది కదా, మరి అక్కడ V1 రాసిరు ఏంటి అంటే మనకి ఈ స్ట్రక్చర్ లో హెల్ప్ మీ తర్వాత యూజువల్లీ V1 నే యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏంటి, she helped me clean the room అంటే రూమ్ క్లీన్ చేయడంలో ఆమె నాకు హెల్ప్ చేసింది అని. ఓకేనా, సెకండ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, I helped her అంటే నేను ఆమెకి సాయం చేశాను. ఏంటి, she planned the party ఆమె పార్టీ ప్లాన్ చేసింది అని. దట్ మీన్స్ ఏంటి, రెండింటిని నేను కలపబోతున్నా. ఏమని చెప్తానంటే ఆమె పార్టీకి ప్లాన్ చేయడంలో నేను ఆమెకి హెల్ప్ చేశాను అనేది చెప్పాలి. అప్పుడు ఏం చేస్తాను నేను అంటే సింపుల్ గా I helped her plan the party. అంటే పార్టీని ప్లాన్ చేయడంలో నేను ఆమెకి హెల్ప్ చేశాను అని. మీరు ఇట్లా మీ ఫ్రెండ్ కి ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే ఏదైనా పని చేయడానికి, మీ ఫ్రెండే మీకు ఎవరైనా హెల్ప్ చేస్తుంటే ఏదైనా పని చేయడంలో, ఆ 2 ఎగ్జాంపుల్స్ కామెంట్స్ లో ఖచ్చితంగా పెట్టే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ ఎగ్జాంపుల్, he helped me, I booked the tickets. ఇక్కడ సెంటెన్సెస్ ఏంటి, he helped me అంటే అతను నాకు సాయం చేశాడు. ఎందుకు అంటే I booked the tickets. నేను టికెట్స్ బుక్ చేశాను. ఓకే, నేను టికెట్స్ బుక్ చేయడంలో అతను నాకు సాయం చేసిండు. మేబీ ఐ డోంట్ నో ద వెబ్సైట్, మేబీ ఐ డోంట్ నో హౌ టు బుక్ ద టికెట్స్. ఓకే, ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆ బుకింగ్ ద టికెట్స్ ఏం చేసింది, నాకు అతను హెల్ప్ చేసింది. అప్పుడు ఏ విధంగా చెప్తాం సెంటెన్స్ అంటే he helped me book the tickets. టికెట్స్ బుక్ చేయడంలో అతను నాకు సాయం చేసిండు అని చెప్తున్నాం. వెల్, నెక్స్ట్ థింగ్ వచ్చేసి దే హెల్ప్డ్ ద క్రిమినల్. వాళ్ళు క్రిమినల్ కి హెల్ప్ చేశారు. దే హెల్ప్డ్ ద క్రిమినల్ అంటే వాళ్ళు ఒక నేరస్తునికి హెల్ప్ చేశారు, అతను తప్పించుకున్నాడు. He escaped from the prison, from police station, from anywhere. Like ఇక్కడ ఏంటి, దే హెల్ప్డ్ ద క్రిమినల్, వాళ్ళు క్రిమినల్ కి సాయం చేసిరు. He escaped అతను తప్పించుకున్నాడు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అతను తప్పించుకోవడానికి వాళ్ళు సాయం చేశారు, ఆ క్రిమినల్ తప్పించుకోవడానికి వాళ్ళు సాయం చేశారు అని చెప్పే కాంటెక్స్ట్ లో ఏమంటాను అంటే దే హెల్ప్డ్ ద క్రిమినల్ ఎస్కేప్.
దే హెల్ప్ ద క్రిమినల్ ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రిజన్. జైలు నుండి తప్పించుకోవడానికి అతనికి వాళ్ళు సాయం చేశారు అని. ఈ విధంగా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చు. అయితే రియల్ టైమ్ తో మనం ఎట్లా ప్రాక్టికల్ గా కమ్యూనికేట్ కాగలుగుతాం ఇంగ్లీష్ లో అంటే, వెన్ వీ నో హౌ టు ఆస్క్ ద క్వశ్చన్స్ ఆర్ వెన్ వీ నో హౌ టు రెస్పాండ్ టు ద క్వశ్చన్స్ ఆస్క్డ్. ఆ రెండు తెలిస్తే మాత్రమే మనం ఒక కమ్యూనికేషన్ స్టార్ట్ చేయగలుగుతాం, ఒక ఫ్లూయెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తా. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. ఏంటి? డిడ్ యూ హెల్ప్ హర్ కుక్ డిన్నర్? కుక్ డిన్నర్, డిన్నర్ వండడంలో నువ్వు ఆమెకి హెల్ప్ చేసావా అని క్వశ్చన్ అడుగుతున్నాం. డిడ్ యూ హెల్ప్ హర్ కుక్ డిన్నర్ అంటే డిన్నర్ వండటంలో నువ్వు ఆమెకి సాయం చేసావా అని అడిగినప్పుడు అవును అయితే యా ఐ డిడ్ అని చెప్పండి, లేదు అంటే నో ఐ డిడ్ నాట్ అని చెప్పండి. నో ఐ డిడ్ నాట్. ఓకే, దిస్ ఇస్ హౌ. అండ్ కమింగ్ హియర్, డూ యూ హెల్ప్ హర్ క్లీన్ ద రూమ్? డూ యూ హెల్ప్ హర్ క్లీన్ ద రూమ్? రూమ్ క్లీన్ చేయడంలో నువ్వు ఆమెకి హెల్ప్ చేస్తావా? దిస్ ఇస్ అ రెగ్యులర్ యాక్షన్. అంటే నువ్వు రెగ్యులర్ గా ఆమెకి హెల్ప్ చేస్తావా రూమ్ క్లీన్ చేయడంలో అని. ఇది సింపుల్ ప్రెసెంట్ లో అడుగుతున్నాం క్వశ్చన్. ఓకే, డూ యూ హెల్ప్ హర్ క్లీన్ ద రూమ్? రూమ్ క్లీన్ చేయడంలో నువ్వు ఆమెకి సాయం చేస్తావా? ఆన్సర్ చెప్పేటప్పుడు ఒకవేళ పాజిటివ్ అయితే యా ఐ డూ అని చెప్తాం. ఇన్ కేస్ ఆఫ్ నెగటివ్ ఆన్సర్ నో ఐ డోంట్ అని చెప్పాల్సి వస్తుంది. ఓకే, వెల్ గైస్, విల్ యూ హెల్ప్ మీ స్పీక్ ఇంగ్లీష్? మీరు నన్ను అడగొచ్చు క్వశ్చన్, సార్ విల్ యూ హెల్ప్ మీ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి నాకు సాయం చేస్తారా, ఇంగ్లీష్ మాట్లాడడానికి నాకు సాయం చేస్తారా అని అడిగినప్పుడు విల్ యూ హెల్ప్ మీ స్పీక్ ఇంగ్లీష్? దట్స్ వై ఐఎమ్ హియర్. నేను అందుకే ఇక్కడ ఉన్నా. ఓకే, ఐ హెల్ప్ యూ స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ అండ్ ఫ్లూయెంట్లీ. ఓకే, మీతో చాలా కాన్ఫిడెంట్ గా ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడిస్తా. ఓకే, మాట్లాడడంలో సాయం చేస్తా. రైట్? యా. ఇక్కడ చిన్న డిఫరెన్స్. మాట్లాడిపిస్తా అంటే ఐ విల్ మేక్ యూ స్పీక్, మాట్లాడడంలో సాయం చేస్తా అంటే ఐ విల్ హెల్ప్ యూ స్పీక్. ఓకే, ఫస్ట్ వన్ గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, విల్ యూ హెల్ప్ మీ స్పీక్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ మాట్లాడడంలో నాకు సాయం చేస్తావా? అప్పుడు నేనేంటి యా ఐ విల్ అని చెప్తున్నా. యా ఐ విల్. ఓకే, అవును ఖచ్చితంగా నేను సాయం చేస్తా. నెక్స్ట్ ద లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, డిడ్ యూ హెల్ప్ హర్ సాల్వ్ ద ప్రాబ్లం? ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడంలో నువ్వు ఆమెకి సాయం చేసినవా? డిడ్ యూ హెల్ప్ హర్ సాల్వ్ ద ప్రాబ్లం? ప్రాబ్లం సాల్వ్ చేయడంలో నువ్వు ఆమెకి హెల్ప్ చేసావా అని అడుగుతున్నాను. ఆన్సర్ చెప్పాలనుకోండి యా ఐ డిడ్, లేదు అంటే నో ఐ డిడ్ నాట్. ఓకే గైస్, యా. డిడ్ ఎనీబడి హెల్ప్ యూ సాల్వ్ ద ప్రాబ్లం? ఓకే, డిడ్ ఎనీబడి హెల్ప్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రాబ్లం? ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. లేదా ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఒక పని చేయడంలో ఎవరికైనా సాయం చేస్తే అది ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేయండి. లేదా ఎవరైనా మీకు ఒక పని చేయడంలో హెల్ప్ చేసి ఉంటే ఆ రెండు ఎగ్జాంపుల్స్ నాకు కామెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఐ విల్ బి దేర్ టు కరెక్ట్ ఇట్. ఓకే గైస్, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం అస్సలే మర్చిపోవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ కావడం అస్సలే మర్చిపోవద్దు. బికాస్ ఇంత పవర్ఫుల్ కంటెంట్ ఇంకెక్కడ మాక్సిమం దొరికే అవకాశాలే లేవు కాబట్టి. ఓకే, ఇది డబ్బా కొట్టుకోవడం కాదు, క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది, క్లాసెస్ వింటే మీకు తెలిసిపోతుంది. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. హ్యావ్ ఎ గ్రేట్ టైం. బాయ్.